శ్రీ వేదాంత భజన మందిరంలో జరుగుతున్న 24వ వార్షికోత్సవ పూజల సందర్భంగా మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది దంపతులతో పాటు 39వ వార్డు కౌన్సిలర్ దంతాల సాయిప్రియ సందీప్ దంపతులు, 23వ వార్డు కౌన్సిలర్ వల్దాస్ లక్ష్మీలు శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత మాట్లాడుతూ 24వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. శ్రీ వేదాంత భజన మందిరంలో జరుగుతున్న 24వ వార్షికోత్సవ పూజల సందర్భంగా మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది దంపతులతో పాటు 39వ వార్డు కౌన్సిలర్ దంతాల సాయిప్రియ సందీప్ దంపతులు, 23వ వార్డు కౌన్సిలర్ వల్దాస్ లక్ష్మీలు శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత మాట్లాడుతూ 24వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఎంతో పురాతనమైన ఈ మందిరం గత 74 సంవత్సరాలుగా వినాయక చవితి పూజలు, శ్రీరాముని వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయమన్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారి అనుగ్రహంతో సూర్యాపేట పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామిని వేడుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం మందిర కమిటీ అతిథులకు శేషవస్త్రాలతో చిరు సన్మానం చేశారు. అర్చకులు దరూరి సింగాచార్యులు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మందిర అధ్యక్షులు రాచర్ల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నకిరికంటి రాజశేఖర్, కోశాధికారి సోమ అశోక్, వీరమెల్లి రామమూర్తి, సోమ సుమన్, అర్చకులు రాఘవాచార్యులు, కాంగ్రెస్ నాయకులు రాచకొండ శ్రీనివాస్, జూలకంటి నాగరాజు, బజ్జూరి శ్రీనివాస్, సోమ ధనుంజయ, పల్వాల రవీందర్, శీలాశంకర్, చల్లా సత్యనారాయణ, వేంపాటి సురేష్, రాచర్ల ప్రేమలత, నకిరికంటి హేమలత, దరూరి గోదాదేవి తదితరులు పాల్గొన్నారు.